అండి వెల్కమ్ టు ఋతు ప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పండుగకి ఒక రాఖీకి అయితే బుక్స్ తీసుకోవటానికి అయితే అమ్ములు నేనైతే వెళ్తున్నాము స్కూల్ కాడికి. కానీ మా అమ్ములుకి ఇంకా రెడీ కావటానికి అయితే టైం సరిపోవట్లేదు. ఒక డే తీసుకోవాలి టైము. దాములు తొందర స్కూల్ టైం అయింది రా, స్కూల్ టైం అయింది. ఇప్పుడే బుక్స్ కూడా తీసుకోవాలి. ఇక తొందరగా అయితే వెళ్ళేసి వచ్చేస్తామండి. చెప్పాలంటే అసలైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేసి నెల రోజులుగా వస్తుంది. ఇంకా 5 days అయితే మేము ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదంటే క్లాసులు స్టార్ట్ కాలేదని అయితే బుక్స్ తీసుకోలే. దాంట్లో ఒకటి బాగా కూడా డబ్బులు అందలేదు, అందుకే ఆగాము. ఇప్పుడైతే సార్ని అయితే డబ్బులు అడిగితే ఇచ్చిందంట. ఇద్దరికి కలిపి తీసుకోవాలని ఒక 10,000 అయితే తీసుకొచ్చిండు. ఇక అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేసి నేనైతే బుక్స్ తీసుకుంటాను. ఇక అమ్ములురా వెళ్ళేసి తొందరగా బుక్స్ తీసుకొని అక్కడ బుక్ స్టార్కి వెళ్ళాక వీడియో తీసి మీకు కూడా చెప్పాలి కదా, చూపిస్తాను. ఓకే. వర్షం వచ్చేలాగుంది, మబ్బులు పట్టేసినాయి. ఇక తొందరగా అయితే వెళ్ళి రావాలి. వర్షాకాలం వచ్చిందంటే మనకి అసలు ఇక ఎప్పుడు వాన పడిద్దా అని ఒక టెన్షన్ అయిపోద్ది. ఎందుకంటున్నారు అట్లా? ఇక మనం ఇంట్లోనైతే అన్నీ చూసుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే ముందుగానే అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. వర్షాకాలం వస్తే బట్టలు ఉతకటం కూడా మార్నింగ్ తొందరగా ఉతికేసుకోవాలి. ఆ ఎండేదాకా ఇక గుడ్లలో పెట్టి అట్లానే చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎన్నియో లేవో వర్షం వచ్చిద్దే ఏమో అని అదొక టెన్షన్ అయిపోద్ది మనకి ఎప్పుడైనా కానీ. ఇక ఆ టైము ఆ కాలం అలా గడిచిపోవాలి. ఇక అంతేనండి. అంటే ఇప్పుడు వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం 3 నెలల ఇక అలా గడుపుకుంటూ వెళ్తుంటేనే మనకి టైం కూడా సేవ్ అవుద్ది. ఇప్పుడైతే వెళ్తున్నాం. కానీ మామూలు రోడ్డు మీద వచ్చినా రెడీ కావటం అయితే కావట్లేదు. ఏం చేస్తున్నా? అదేగా మరి. ఇప్పుడే రోడ్డుకి అయితే వచ్చేసాము. రోడ్డు ఆడుతున్నాము మేము. తొందరగా అయితే వెళ్తాం. ఇక ఆ రోడ్డు ఇప్పుడే మేమైతే ఇక రోడ్డు దాటేసినాము. పిల్లలు స్కూల్ కాడికి అయితే ఇటు సైడే మేము వెళ్ళేది. ఇప్పుడైతే వెళ్తున్నాము. వర్షం వచ్చి 2 days అయితే కొద్దిగా గ్యాప్ అయితే వచ్చేసింది. కానీ ఈరోజైతే ఫుల్గా మబ్బులు బట్టి గాలి దుమ్ము అయితే వస్తుంది లైట్గా. ఇక ఇక్కడ మాకు బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ చూపిస్తాను మీకు. ఈ బిల్డింగ్ అయితే అప్పుడు స్కూల్ స్టార్ట్ కాకముందు నుంచే, అంటే అప్పుడు పోయిన సంవత్సరం స్కూల్ కాడి నుంచి ఈ బిల్డింగ్ అయితే కడుతూనే ఉన్నారు. ఏంటంటే అసలు ఇక అదైతే పెద్ద బిల్డింగు కంప్లీట్ కావట్లేదు. మా ఖుషి రాఖీ వచ్చేటప్పుడు ఇది మన ఇల్లే కదా అంటున్నారు. కానీ మాది కాదులేండి, కొత్తగానే అట్లా చెప్తాడు. ఎందుకంటే ఖుషి రాఖీ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియట్లేదు. ఓకే వెళ్దాం. బుక్ స్టాల్కి వెళ్ళాం. ముందు వాళ్ళ కాడికి వెళ్ళొద్దు, పిల్లల దగ్గరికి వెళ్తే నన్ను ఇసుకిస్తారు. ముందు బుక్ స్టాల్కి వెళ్తాం మనం. పిల్లల స్కూల్ అయితే చూస్తున్నారు కదా, పిల్లలు అయితే అక్కడ ఉన్నారు. ఇక మేము ఇక్కడ బుక్ స్టాల్ కాడికి వెళ్ళి ముందు బుక్స్ తీసుకున్నాక పిల్లల్ని తీసుకొద్దామన్న ఆలోచన మీదైతే ముందైతే దవదవ అయితే వెళ్తున్నాము. ఆ బుక్స్ కాడికి వెళ్ళాక మీకు అక్కడ వీడియో తీసి మరీ చూపిస్తాను. ఏ బుక్స్ తీసుకుంటున్నాను ఏంటన్నది కూడా చూపిస్తాను. పండు అయితే యూకేజీ, ఇప్పుడు రాఖీ అయితే 2nd class అండి. బుక్స్ అయితే ఎంత చెప్తారో మరి రేట్ అయితే అక్కడికి వెళ్ళాక చెప్తా. చూద్దాం, మనం కూడా చూస్తే తెలిసింది కదా ఏం జరుగుతుంది ఏంటన్నది. ఇక వెళ్దాం. ఇక్కడైతే దానిమ్మ చెట్టు ఉందండి. దానిమ్మ ఇక వెనక సైడు దానిమ్మ చెట్టు పిందెలు వచ్చాయి. ఇప్పుడే చిన్న కాయలు వచ్చినాయి ఇప్పుడే. అప్పుడైతే స్కూల్లో పెట్టారులే, కానీ స్కూల్లో తీసేసి ఇటు సైడ్ పెట్టారు. ఇప్పుడు ఒక రూమ్లోనైతే పెట్టారు. ఆ రూమ్ కాడికి అయితే వెళ్తాం ఇప్పుడు. ఏమున్నాయి? నాది కూడా అట్లా ఉన్నాయిలే. ఇక్కడే ఇక్కడే లోపల పుస్తకాలు తీసులే పెడుతున్నా.
స్టాల్ అయితే ఓపెన్ చేసింది. వెళ్దాం. పైకి పెట్టేసాను, కొంచెం పైకి పెట్టి. సెకండ్ క్లాస్ అని యూకేజీ. అక్కడే ఉండు, నువ్వు అక్కడ ఉండి తీసే. పైకి పట్టుకో, ఇట్లా ఇట్లా పట్టుకో. అవపడుతుందా మమ్మీ? అన్నీ అయితే కంపల్. ఫొటోస్ ఇట్లా ఫొటోస్ తీస్తాం. ఓకే మమ్మీ. ఓకే, వీడియోనే ఆన్లో ఉంచు. మమ్మీ చేయనొస్తాను మమ్మీ. కాసేపటికే ఎన్నా ఉంచి పట్టుకున్నాగా మమ్మీ. చైనా ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అన్న. అవునా? నాకు తెలుసు. మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీయా? ఇక్కడ బుక్ స్టాల్కి అయితే వచ్చాము మేము. రాఖీ అయితే నాకు చెయ్యి నొప్పులు వేస్తుంది అంటుండు. ఇందాక ఒకసారి వచ్చాము, వెళ్ళాము, కానీ అక్కడ అప్పుడైతే షాప్ ఓపెన్ చేసలేదు. ఇప్పుడే ఓపెన్ చేశారు బుక్ స్టాల్. అందుకే ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు. రాఖీ అయితే సెకండ్ క్లాసు, పండు అయితే యూకేజీ. ఇద్దరి అయితే బుక్స్ తీసుకురావడానికి అయితే అన్నయ్య లోపలికి అయితే వెళ్ళింది ఇప్పుడు. ఫోన్ పే చేస్తా. అబాకసా వస్తుందిలే, అల్లా ఇస్తారు. ఆగనా, వస్తున్నా. బుక్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడే. బుక్స్ చూస్తున్నారు కదా మీరు, ఇవే తీసుకున్నాను. రాఖీ ఒకటి పట్టుకున్నాను, నేను ఒకటి పట్టుకున్నాను. చాలా బరువు అయితే ఉన్నాయి. ఈ బుక్స్ తీసుకొని ఇప్పుడు ఇంటి దాకా అయితే వెళ్ళాలి. అంతేలే, డబ్బులు మనం ఎంత పెడితే మనకు అంత వస్తూ ఉంటాయి, అంతే కదా. దానా ఇటు సైడ్ రా. మా రాఖీ అయితే తగిలించుకోండి ఏకంగా నేనే పట్టుకుంటా అంటాను. కుశాలు ఇప్పుడు ఎంత సంతోషమో వాళ్ళకి. ఇక ఇటు సైడ్ రా నాన్న.